సిద్ధించడం. ఇప్పుడు ఎవరో అడిగారండి, స్త్రీలకు ఎందుకు యజ్ఞాధికారం లేదు అని అడిగారు. ఎందుకని? పుత్రారక్షతి యార్ధక్యే, పితారక్షతి కౌమారే, భర్తారక్షతి యవ్వనే, పుత్రారక్షతి వార్ధక్యే న స్త్రీ స్వాతంత్రమర్హతి. అంటే శ్లోకంలో శాస్త్రధర్మం ఎట్టుంది అంటే అట్లా ఉండాలని ఎవరు కోరలేదండి, అట్లా ఏర్పడిపోయింది ధర్మం. చిన్నతనంలో ఉంటే తండ్రి మా అమ్మాయిని జాగ్రత్తిస్తున్నాడు, పిల్లవాడికి కూడా ఉన్నాడు, కానీ ఆడవాడి స్థితి చెప్తున్నాడు. పితారక్షతి కౌమారే, భర్తారక్షతి యవ్వనే, యవ్వనం వస్తే మా భర్త ఏం చెప్తే చేస్తానని చెప్పేటట్టుగా ఏర్పడింది. పుత్రారక్షతి వార్ధక్యం, ముసలితనం వచ్చింది, ఎప్పుడైనా స్వాతంత్రంగా ఉంటుందంటే పిల్లకాయలు వచ్చి అమ్మ మా పిల్లకాయలు దొరుకుతారండి, వాడు కోప్పడతారు. ఎవరికి స్వతంత్రత లేదో వాడికి యజ్ఞార్హత లేదు. ఆ ద్రవ్యాన్ని చేతిలో పట్టుకుని భగవంతుడికి ఇవ్వాలంటే మా భర్త చెప్పాలి, మా పిల్లవాడు చెప్పాలి, మా నాన్న చెప్పాలి అని ఈరోజు భగవంతుడు. అంటే స్వతంత్రం వస్తువు మీద అని అడిగాడండి. భావంలోనే స్వాతంత్రత లేదు. ఎందుకు స్వాతంత్రత లేదు? ఎవరికి స్వేచ్ఛ లేదో వాడికి స్వాతంత్రం లేదు. స్వేచ్ఛ అంటే ఏంటండి? ఇప్పుడు మీరందరూ కష్టాలు పడుతున్నారు చూసారా, మీకు ఒరిజినల్గా ఉత్పత్తి అయిన కోరికలు అండి. నాకు ఇల్లు ఉండాలి, నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలని టెన్షన్ నాకు లేదండి. ఒకడు వచ్చి ఏం స్వామి పెళ్లి, ఇప్పుడు కూడా అడుగుతుంటారు వీళ్ళు, ఎప్పుడు స్వామి పెళ్ళి, ఎప్పుడు గొప్పన్నావు అంటాడు ఒక ఆయన వచ్చి. నాకు నేను అంటే చేసుకునేది వేరే విషయం అండి. ఏమన్నా చలిస్తున్నావా? మన మనసులో మనకేముంది? వాడు ఎవడో చెప్పాడు కాబట్టి, మనం పెళ్లి కాలేదు కాబట్టి పెళ్ళైన వాడిని చూడలేము అనే భయం నాకు లేదండి. నాకు జంకు లేదు. అదేంటి 2 సార్లు పెళ్ళి అయిందా అని అడిగితే అందరూ పెళ్ళి అయిందని అడుగుతా ఉన్నారు స్వామి, నేను అందరూ బయట తిరగటం లేదని అడుగు. పెళ్ళి అయ్యి కానీ బయటకు పోవాలి లేదు. అదే కదా లోకంలో జరుగుతుంది. ఎందుకని? పరేచ్ఛతో నడుస్తున్నాం మనం, స్వేచ్ఛతో నడవటం లే. మనకు ఏది కూడా వేరే వాడు అడుగుతాడు కాబట్టి మనకు కలిగేటువంటి తాపత్రయమే కానీ మనకుగా కలిగే తాపత్రయం ఏదైనా ఉంటే చెప్పండి, అది భగవంతుడు ఇచ్చేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరేచ్ఛను భగవంతుడు అనుగ్రహించడు. పుస్తకాల్లో చదువుకొని వచ్చేటువంటి మోక్షేచ్ఛను భగవంతుడు అనుగ్రహించడు. పుస్తకాలు చదివేసి మనకు మోక్షం కావాలంట, మోక్ష శుభాశయం కలగాలి అని పుస్తకంలో రాసేవాడు చదువుకో నాకు మోక్షం కావాలంటున్నాడు. రాదు. ఎందుకని? నీకు ఆకలిగా ఉండాలంటే ఆకలి వస్తుందండి, రాదు. అన్నం తినలేరు. ఆకలి ఎట్లయితే స్వేచ్ఛగా ఉండాలో పరమాత్మని దర్శించడం కూడా అంతే స్వేచ్ఛ ఉండాలి. ఎవడో ఉపదేశించడం వల్ల అది ఉండకూడదు. అంటే మీకు ఎట్లా తెలుస్తుంది నాకు దాహంగా ఉంది అంటే? మీకు తెలుస్తుంది కదా దాహబాధ. కాబట్టి స్వేచ్ఛయ. ఇవన్నీ దేనివల్ల వచ్చింది? మీకు ఎందుకు ఇవన్నీ కష్టాలుగా ఉన్నాయి? ఎప్పుడు కష్టం వచ్చిందంటే దాహం, నీళ్ళు ఇస్తే మీరు తాగగలరండి, కానీ తాగటం వల్ల సుఖం రాదు. దాహం లేకుండా కూడా నేను కూడా నా నీళ్ళు తాగగలను, దానివల్ల సుఖం ఉంటుందా? ఆకన్నప్పుడు అమృతం. ఆకలి లేకుండా నేను కూడా ఒక కంచం లాగించేస్తాను, ఇబ్బంది లేదు. కానీ దాంట్లో తృప్తి ఎక్కడ లేదు. గొట్టంలో పెట్టి కిచెన్ ఇక్కడ పెట్టాను అంతే. దాని తృప్తి ఎప్పుడు వచ్చింది? ఆకలితో తిన్నప్పుడే. ఈ ఆకలి ఏమిటి? స్వేచ్ఛ. మన అందరూ పెడుతూ ఉంటే తింటూ ఉంటాం కదా, అది తృప్తినివ్వదు. అంటే మీరు నేను చెప్పిందంటే 100కి నేను కాదండి, శాస్త్రం చెప్తుంది. 100కి 90 మంది పరేచ్ఛతోనే నడుస్తున్నారు, స్వేచ్ఛతో నడవటం. మీకు కలిగిన కోరికలు ఏవైనా నిజంగా స్వేచ్ఛతో ఉంది అని చెప్తే అది నెరవేరకుండా ఉందనంటే పరమాత్ముడు తన శాస్త్రాన్ని మార్చేస్తాడు. అదే కఠోపనిషత్తులు ఇవి నచికేతుడు. నాయమాత్మ ప్రవచనేన లభ్య అంటే మీకు బాగా అర్థం కావాలండి. ఒక యజమాని ఉన్నాడు, గడ్డండి మూటలు కడుతూ ఉన్నాడు. కూలివాడు కూడా వచ్చాడు, 400 రూపాయలండి పిలిచాడు, కడుతున్నాడు. సేవకుడు అనుకుంటాడు మా యజమాని ఇంత గొప్పవాడండి, ఉచ్చనీచాలు లేకుండా మనతో సేవ కట్టుకుంటున్నాడు అని. అంటే ఆయన సమానత్వం అనుకున్నాడు అన్నమాట.
సమానం నాతో చెప్పాడు, సమానంగా చేస్తాడు అంటే లేదు, సమానత్వం లేదన్నా. ఎందుకన్నా, నువ్వు కూలివాడివి, అతని యజమాని కదా అంటే గడ్డి అతను అయిపోతుంది. గడ్డితో సంబంధం లేదు. నువ్వు ఆ పని వేరే వాడు చెప్తే చేస్తున్నావు, ఆ పని ఆయనే అనుకొని చేస్తున్నాడు. అది బేరం. గడ్డి కట్టేవాడు ఇద్దరు యజమాని గడ్డి కడుతున్నాడు. గడ్డి నాది అనుకునే భావం గురించి నేను చెప్పడం లేదండి. ఇప్పుడు పిల్లలు చదవలేకపోతుంటారు కదా, ఎందుకు శ్రమ వచ్చింది? చదవాలని ఎవరికి ఆత్మ ఇచ్చలేదో, నాన్న రే చదవరా నాన్న అంటే అబ్బా ఉందండి. ఎందుకని? స్వేచ్ఛ, దారిద్ర్యం వచ్చేసి. చెప్పండి, స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇప్పుడు దాహం పెంపొందించుకోగలరా నాన్న? ఇప్పుడు పిల్లవాడికి చదువు నేను ఉపదేశాను అనుకోండి, ఆ చదవమని చెప్పడానికి ఆకలి పుట్టించే వ్యవస్థ చేయాలి. కానీ చదవమని చెప్తే దాహం లేకుండా నీళ్లు దాగమన్నట్టుగా, ఆకలి లేకుండా అన్నంగా ఉన్నట్టుగా, రతిభోగం లేకుండా రతిహెచ్చును కలిగించినట్టుగా, నడవాలని ఇచ్చలేనటువంటి వాడికి ప్రకృతి ఇచ్చిన కలిగించడం ఎంత దుస్సాధ్యమో, స్వేచ్ఛ లేనటువంటి వాడికి ఏది చేసినా సేవకత్వంగానే సిద్ధిస్తుంది. సేవకత్వం అంటేనే పరీక్షతో పనిచేయడం. ఇదే పని చేస్తుంటారు ఇద్దరు, ఒకే పని చేస్తుంటారు, ఒకే పని. ఒకటి స్వేచ్ఛ, ఒకటి పరీక్ష. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మన శరీరంలో అంటే డాక్టర్ గారు ఉన్నారు, దృష్టి యోచించడం కోసం వాడు మూత్రం చేయాలి ఉందండి. మూత్రాన్ని మన శరీరంలో ఇద్దరు చేస్తారు. ఎవరు చేస్తారు? మూత్రపు సంచి చేస్తుందండి, అహంకారం చేస్తుంది. అది మనకి ఎట్ట తెలుస్తుంది? మూత్రపు సంచి మూత్రం చేయమని చెప్తే మూత్రం చేయకుండా ఉండే శక్తి మీకు ఉండదు. అప్పుడప్పుడు మూత్రపు సంచి సగభాగం ఉండగానే మూత్రం చేస్తారంటే మీరు మూత్రం చేయగలుగుతారు. ఎవడు సేవకుడో, ఇప్పుడు మామూలుగా సుకన్య ఇత్యాది, సుకన్య అని మీరు చవన మహర్షి భార్య గురించి తెలిస్తే మీకు కథావృత్తాన్ని మళ్ళీ నేను సందర్భం చెప్తానండి. చవన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటే ఒక రాజకన్య సుకన్య అని ఒక పిల్ల అట్లా అరణ్య విహారానికి వచ్చింది. అంటే తపస్సు చేసుకోవటంలో ఒళ్ళంతా చదవ పట్టిపోయి ఉంది, మట్టి పట్టిపోయి ఉన్నాడు. ఆ కళ్ళు మాత్రం మెరుస్తుందండి. ఈ అమ్మాయి గమ్మునే ఉండకుండా ఇదేదో ఉంది అని చెప్పి పొల తీసుకుని కంటి పొడిచింది. ఇవి వెళ్ళిపోయింది. ఇప్పుడు పలానా వాడు కష్టపెట్టాడు, వీడు కష్టపెట్టాడు, ఏమీ లేదండి. ఈశ్వరుడు మూత్రం చేయకపోతే సేవకులకు మూత్రం కలగదు. అది ఇప్పుడు చవనుడు ఏం చేశాడు? ఎవరో పొడిచి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేంత వరకు ఒక కష్టం వచ్చిందండి రాజుగారు. ఏమంటే కష్టము? రాజుగారి సైన్యంలో రాజుతో చేర్చుకుని ఒక్కరికి కూడా మూత్రం జరగలేదు. అంటే ఇంకేం లేదు, అందరికీ కడుపు ఉబ్బిపోయాడు. అది అంటే మామూలుగా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఒకరికి వస్తే పర్వాలే, సైన్యం మొత్తం మూత్రం చేయలేకుండా కడుపు ఉబ్బిపోయాడు. అది ఏం జరిగింది అని వస్తే ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఏం జరిగిందని ఆయన, నీ కుమార్తె ఎక్కడ? కారణం చూడండి, నీ కుమార్తె ఎక్కడో ఒక తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక పొల తీసి పొడిచి వచ్చింది, వాడికి కోపం వచ్చేది, అందులో నీకు మూత్రం రాలేదు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలండి. మూత్రపు సంచి చేసే మూత్రాన్ని కూడా కొట్టేసి అహంకారం ఆపేస్తుంది. మనం మిచ్యువేషన్ అంటాం కదండి, ఆ కవాటాన్ని తెరిచేది కానీ ఒప్పుకోలేదంటే మూత్రపు సంచి యుద్ధం చేసినా కూడా జరగదు. కాబట్టి పరమాత్ముడి యొక్క బుద్ధి చేత మూత్రం జరుగుతూ ఉంది కదా. స్వేచ్ఛ గురించి చెప్తున్నారండి. ఎవరికి స్వేచ్ఛ? ఆ మూత్రానికి అధిపతి ఒకడు ఉంటాడండి మనసులో, వాడికి స్వేచ్ఛ కలిగితేనే మూత్రం అవుతుంది అన్నాడు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న సంచి ఇక్కడున్న మనస్సు కంట్రోల్ చేయగలిగినట్టే శవన మహర్షి కళ్ళు మూసుకుంటే ఆయన మూత్రం చేయలేదంటే ఎవరికి మూత్రం కాదు. ఆయన ఎట్లా మీరు అడగాల, ఆయన శవన మహర్షి వీళ్ళందరికీ ఎట్లా మూత్రం కాకుండా చేసినాడు. ఇది మనం చెప్పాలి. మీకు సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తే, శవన మహర్షి ఏం చేస్తే వాళ్ళందరికీ మూత్రం కాలేదు, అది యోగం అండి, యోగ ప్రక్రియ. చిన్న విషయమే. అంటే ఎందుకని? స్వేచ్ఛతో నడవండి. ఉపాసనలోనే మొట్టమొదటి ప్రక్రియ. మీకు ముక్తి ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు నేను చాలా పోయిన 2 వారాల్లో చెప్పాను, ఎవరికి వేదం చదవాలంటే చెప్పండి. వేదం ఎందుకు చదవాలి? వేదం అంటే ఏంటండి చెప్పండి.
వేదం అంటే ఏంటంటే మాన్యువల్ అండి. మాన్యువల్ అంటే ఏంటంటే మొబైల్ తయారు చేసినప్పుడు దీని వద్దండి, దీంతో ఇట్లా మాట్లాడండి, ఇది వస్తుందండి, డూస్ డోన్స్ తయారు చేస్తారు కదండి. పరమాత్ముడు శరీర అవయవాలను నిర్మాణం చేస్తున్నాడు. ఇది చెప్పి పూర్తి చేస్తారు. పరమాత్ముడు శరీర అవయవాలను తయారు చేసేటప్పుడు ఆయన ఒక్కొక్క అవయవాన్ని తయారు చేసేటప్పుడు ఎందుకు తయారు చేశాము అని రాశాడు. మీకు అర్థమైందండి? ఏం చేయాలా, నా కళ్ళు ఎందుకు, చేతులు ఎందుకు, ఆయనకి వెళ్ళి తయారు చేశాడు. ఇప్పుడు ఏంది, నాకు కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, ఏం చేయాలో తట్టడం లేదంటే నేనేం చేయాలా? నా దగ్గర అన్నీ ఉన్నాయండి. పాపం గురించి, పాపం కదా. పాపం అంటే ఏంటి? కళ్ళు ఉన్నాయి, ఏం చూడాలో తెలియటం లేదు, చెవులు ఉన్నాయి, ఏం వినాలో తెలియటం లేదు. పెద్ద కారు కొనుక్కొని ఇంట్లో కష్టం కొనుక్కొని వాళ్ళకి తెలుస్తుందండి. కారు కొనుక్కొని ఎక్కడికి పోవాలో తెలియటం లేదు, కారు ఇంట్లో పెట్టుకొని ఒక్కొక్క రోజు అయిపోతున్న కొద్ది మీ మనసు ఎంత కష్టంగా ఉంటుంది తెలుసండి. కొత్తగా ఈ కారే కావాల్సిన పని లేదండి. మీరు ఏదైనా ఒక వెహికల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, ఎప్పుడు ఏదో కారణం పెట్టుకొని దాన్ని ఎక్కి ఎప్పుడు బయటకు పోదామని మనసు ఉంటుంది. కారణం లేకుండా పోతే పెట్రోల్ పోస్తూ ఉంటారు. దాన్ని ఏంటి, అవసరం లేకుండా తిరగటం కోసమే తిరగటము, చూడటం కోసమే చూడటం, ఇవన్నీ ఏమిటి, మదం అంటారు దాన్ని. డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెట్టాలి. మన దగ్గర సంచిలో డబ్బు చేరిపోయిందండి, ఏం చేయాలా? ధర్మంగా ఖర్చు పెట్టి ఎట్లా ఖర్చు పెట్టాలండి? కడుపు నిండా తిన్నాడు, అయిపోయింది. బంగారు రేగులు పరిపించుకొని తిన్నాడు, అయిపోయింది. ఇంకెట్ట ఖర్చు పెట్టాలా? మిది దాడిపోయింది. ఎందుకు ఖర్చు పెట్టాలి? ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెడుతున్నాడు. వాడిని వినేవాళ్ళు ఎవరు లేదు. కొత్త పదం వాడిదే కానీ ఎదుటి వ్యక్తికి అర్థం కాదు కాబట్టి కొత్త కొత్త పదాలు మాట్లాడుతున్నాడు. వాడికి విద్యామదం, ఒకడికి ధనమదం, ఒకడికి బలమదం, అష్టమదాలండి. మదించిపోయి ఉన్నాడు అంటాం కదండి మనం. వాడికి మధుకైటపురికి బలమదం అండి. బలమదం ఉన్న వాళ్ళు ఎవరు? మధుకైటపురు. వాడు పుట్టిన వెంటనే వాడికి విపరీతమైన బలంగా ఉంది. మీకు బాగా తెలియాలి, బలం వల్ల తీవ్రం వస్తుంది. మధుకైటపులు ఏం చేసినారు? బ్రహ్మ దగ్గరికి పోయినారు. మిమ్మల్ని 4 దెబ్బలు వేస్తే కానీ నొప్పి తగ్గేది కాలేదని బ్రహ్మతో చెప్పినారు. ఒరే మిమ్మల్ని కొట్టబాకట్రా, విష్ణువుని కొట్టండి, నాకు అంత శక్తి లేదు. ఈయన ముందరే గమనించేసినాడు. మధుకైటపులు మంచి బలంతో ఉన్నారు. ఈ బలం ఎప్పుడు తీరుతుందండి? పుష్టిగా ఉంటే వాడికి ఆనందం, కారుకున్న ఆనందం అయితే కారు తిరిగితే పోతుంది. బలమదం పట్టిన వాడికి ఏం చేస్తుంది? దాన్ని కొట్టాలా, దీన్ని కొట్టాలా, ఏం చేయాలి, బలమదం అంటారండి. వాడు దుష్టుడు. దేనిలో దాన్ని కొడితే కానీ వాడికి ఆనందం ఉండదు. దాన్ని బలమదం అంటారు. ఆ మదం ఎట్టపోతుంది? మనకన్నా బలవంతుడు దొరికేంత వరకు ఆ బలమదం. ఇప్పుడు ఎందుకంటే మనస్సుకి మాకు మదం ఉంటుంది, మదోన్మత్తత అంటారు. వాడు మాట్లాడదాం పూర్తి చేస్తుంది. అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి అన్ని ద్రవ్యాలని జాగ్రత్తగా మనం సమీకరించుకొని ఇప్పుడు మీకు స్వేచ్ఛాపరిత్య జ్ఞానం తెలుస్తుంది. భగవంతుడు శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే, వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. నేను కళ్ళు మూసుకుని మీకేం చెప్పాలని ఏమీ తట్టలేదండి. అప్పుడు నేనేం చెప్పాలి? భగవంతుడు ఏం చెప్పమన్నాడు అని యోచిస్తే అది తట్టింది చెప్పాను. నాకు కోరిక లేకపోతే ఇంక భగవంతుడి కార్యం చేస్తే చాలు. ఇప్పుడు వాటికి ఇక్కడ తిరిగే వాటికి చూడండి, వాటికి ఏం కోరికలు లేవు. అప్పుడు ఒక మనవంటి బుద్ధివంతుడైనటువంటి ఒక పశువు చేత పడ్డాయి. దాని ముక్కు బాగా పనిచేస్తుంది, ఈ ముక్కును వాడుకుంటే మనం స్నిఫింగ్ చేయొచ్చు అని వాడు పట్టుకుని ఈ కుక్కల యొక్క ముక్కును వాడుకుని వాడు వేరే పని చేస్తాడు, స్నిఫింగ్ పర్పస్. అంటే లోకంలో ఉన్న పశువులకి బలం ఉందండి. ఎద్దుకి, వృషభానికి చాలా బలం ఉంది. అది దాన్ని పోయి ఇంకోటి కొనడానికి వాడుతూ ఉంది. ఏం చేయాలో తెలియలే. మదించినటువంటి వృషభాన్ని మహాపురుషుడైనటువంటి ఒక మనుషుడు పోయి కట్టి, కాడగట్టి, గట్టిగా తొక్కి దాని మదం అనగొట్టి దానికి ఒక పెద్ద ఎద్దుగడ్డి కట్టి లాగను. అప్పుడు ఇంకా నేను లాగను, చాలు నాకు బలం అయిపోయింది అని చెప్పే పర్యంతం. అంతే కదండి. ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే దానికి ఉన్న బలాన్ని ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు మన దగ్గర మదించిన ఎద్దులు ఉన్నాయండి, పోయి చెట్లను పొడుస్తూ ఉంటాయి. మీరు గమనిస్తే తెలుస్తుందండి. ఓపిక లేకుండా నేలను కుమ్ముతూ ఉంటాయి. మీరు గమనించినారా ఎప్పుడైనా అండి? ఎద్దుల్ని మదించినటువంటి పశువులు ఎట్లుంటాయని మీరు చూడాలంటే
వాడికి తీవ్రం ఎక్కువైపోతుందండి. ఆ కొమ్ములు తీసుకొని పోయి నేలను కుమ్ముతూ ఉంటుంది. మీరు కొమ్ములకు మట్టి ఉంటుంది చూస్తే. ఎందుకని? బలవంతం. అప్పుడు పరమాత్మ వీడికి ఎక్కువ బలం వచ్చేసింది, దీన్ని ఇంకేం చేయాలంటే దీని మదాన్ని అనగొట్టాలి చేయాలంటే ఒక పురుషుడికి క్వశ్చన్ చేయాలి. అప్పుడు కాడిగట్టాడు. ఇప్పుడు మనకు ఎందుకని? మనకు మితిమీరితే మనకు కాడగట్టేస్తారు. అదే సేవ. ఇప్పుడు ఎందుకు ఏముందండి పరీక్ష ఎందుకంటే మనకు మించిన బలం మన దగ్గర చేరితే ఆ బలాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియకపోతే నువ్వు ఈ బలాన్ని ఇట్లా వాడు అని చెప్పేటువంటి ప్రభువు వచ్చేస్తాడు. నీకు బాగా యోచించాలంటే మనకు ధనం పెరిగిందంటే దాన్ని వాడే విధానం కోసం మనకు శక్తి రాదు. ఎందుకు బలం పెరిగితే కాడగట్టినట్లుగా ఏ అష్టమదాలకి అష్టద్రవ్య శాసకులు ఉంటారు లోకంలో, వాళ్ళు కూర్చుంటారు దాని మీద. ఇవి జరగాలంటే ఏం జరగాలి? స్వేచ్ఛయా. ఇప్పుడు ఎద్దు ఎక్కడికైనా దాని ఇష్టంగా పోతుందండి, పోదు. కానీ బలం ఏంది కదా, ఎద్దు ఎక్కేందుకు పోతున్నాడు? బలవంతుడి మీద ఎక్కే సవారీ చేస్తుంది ప్రపంచం. ఎద్దు మీద ఎక్కి సవారీ చేసినట్టు. అంటే ఒక పర్యాయం మన పుస్తకం వేశారండి మన వాళ్ళు.